హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ యొక్క మన భారతదేశం మొత్తం మీద అంటే మన క్రీడా రంగంలో కూడా చాలా సంచలనంగా మారినటువంటి రెజ్లర్ల యొక్క వ్యవహారం. అసలు ఈ యొక్క మన ఇండియాలో రెజ్లర్స్ ఆల్మోస్ట్ 2023 మొత్తం అంటే జనవరిలో వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ స్టార్ట్ చేసే కనుక ఇప్పుడు మనం ఇయర్ చివరిలోకి వచ్చేసాం. ఇప్పుడు కూడా రెజ్లర్స్ ఏదో విధంగా ఈ యొక్క ప్రొటెస్ట్ వల్ల వార్తల్లో ఉన్నారు. అసలు ఈ యొక్క రెజ్లర్స్ ఇంతగా ప్రొటెస్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది, మరియు ఈ యొక్క ప్రొటెస్ట్ కారణమైనటువంటి వ్యక్తి ఎవరు, దాంతోపాటు మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలేంది, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనము ఈ యొక్క టాపిక్లో. సో ఈరోజు టాపిక్లో ప్రధానంగా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎన్నికైనటువంటి ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫెడరేషన్ని క్యాన్సిల్ చేసిందనమాట. క్యాన్సిల్ చేసి తాత్కాలికంగా ఆ బాధ్యతలని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ న్యూస్ ఏంది, అసలు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, మీన్ వైల్ మనం స్టార్ట్ చేసే కన్నా ముందు రెజ్లింగ్. మరి రెజ్లింగ్కి మన ఇండియాలో ఏ స్టేట్ చాలా ఫేమస్, మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే, ఫస్ట్ ఇది మనకు వార్తల్లో ఎందుకు ఉంది అలానే అంటే ఈ యొక్క రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని మనం ఇక్కడ నుంచి WFI అంటాం. ఓకే, రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఈ యొక్క రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురించి అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా, దాని తర్వాత ఇందులో కాంట్రాక్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది. మీకు క్రికెట్ చూసినట్టయితే కనుక క్రికెట్లో కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ ఉంటుంది. అలానే రెజ్లర్స్లో కూడా మనకి 4 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఇయర్లీ వచ్చేటటువంటి కాంట్రాక్ట్. దాని తర్వాత ఇండియా టాప్ రెజ్లర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్కి ఇది తగ్గట్టుగా ఈ యొక్క WFI ఎలా రెస్పాండ్ అయింది, ఆ రెస్పాన్స్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఈ యొక్క మెజర్మెంట్స్ తీసుకుంది, వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని వేసినటువంటి కమిటీ ఓవర్సైట్స్ కమిటీ అందులో ఎవరెవరున్నారు, దాని తర్వాత ఓవరాల్గా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013. ఓకే, అంటే ఈ యొక్క ఇష్యూ మొత్తానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్. మరి ఆ యొక్క సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే వేసిందో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి 2013లో యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తాం. ఈ డీటెయిల్స్ మనం ఫర్దర్గా అంటే ఈ వీడియోలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సరే, ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే కనుక మనం గవర్నెన్స్ మన రిలేటెడ్ లింక్ చేసుకోవచ్చు. గవర్నెన్స్ అంటే మనకి పరిపాలన అనమాట. అది మనకి పరిపాలన సాధారణ విషయాల్లో అయి ఉండొచ్చు, లేదా పరిపాలన అనేది స్పోర్ట్స్లో కూడా ఉండేటటువంటి పరిపాలన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఏం చేసింది, స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎవరిని రిక్వెస్ట్ చేసింది, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. మీకు ఐడియా ఉండాలి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు మనకి PT ఉషా ఉన్నారు. ఓకే, PT ఉషా రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. రాజ్యసభకి 12 మెంబర్స్ నామినేట్ చేయొచ్చు కదా, అందులో ఒకేసారి 4 నామినేట్ అయ్యారు. అందులో PT ఉషా కూడా ఒకరు. PT ఉషా, దాంతోపాటు మనకి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, తమిళనాడు నుంచి మనకు ఒక పాపులర్ మ్యూజిషియన్, ఓకే నాకు పేరు గుర్తు రావట్లేదు, ఇళయరాజా అనుకుంటా, ఇళయరాజా. అండ్ తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా మనకి రాజమౌళి వాళ్ళ ఫాదర్ అనుకుంటా, రాజమౌళి గారి ఫాదర్ తను, ఇలా మొత్తం 4 నామినేట్ అయ్యారు. ఓకే, అందులో PT ఉషా ఒకరు. PT ఉషా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం రిక్వెస్ట్ చేసిందంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని మీరు ఒక అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయండి. కమిటీ ఏర్పాటు చేసి ఒక రెజ్లింగ్ యాక్టివిటీని మీరు కొనసాగించండి అన్నారు. కొత్తగా మొన్న ఎన్నికైనటువంటి WFI యొక్క ఫెడరేషన్ యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, మినిస్ట్రీ సస్పెండెడ్ ద న్యూలీ ఎలక్టెడ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీ. కొత్తగా ఎన్నికైనటువంటి బాడీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా వీళ్ళని చూసుకోమని చెప్పారనమాట. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే ఇది మనకి 1958లో ఫామ్ అయింది. అండ్ దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇండియాలో మనకి క్రికెట్లో BCCI ఎలానో రెజ్లింగ్లో WBA అలా అనమాట. వీళ్ళు రెజ్లర్స్ని డిఫరెంట్ కాంపిటీషన్కి వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్, వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్, ఇలాంటి వాటికి వీళ్ళు మెయిన్గా అఫిలియేటెడ్ టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. అలానే ఇక WFI మెయిన్గా వీళ్ళకి రూల్స్ ఫ్రేమ్ చేసేది ఎవరంటే రెజ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అక్రాస్, అంటే రెజ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ లెవెల్లో. అలానే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. ఈ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ స్పోర్ట్స్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రెజ్లింగ్ సంబంధించి హైయెస్ట్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్. మన ఇండియాలో రెజ్లర్స్కి కాంట్రాక్ట్ సిస్టమ్ 2018 నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు 2018 కన్నా ముందు మన రెజ్లర్స్ ఒలింపిక్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇన్ ప్రపోర్షన్గా వేరే స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉండేదన్నమాట. సో వాళ్ళను కూడా అడిక్వేట్గా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి కాంట్రాక్చువల్ సిస్టమ్ తీసుకొచ్చారు.
కాంట్రాక్చువల్ సిస్టంలో ఆ స్పోర్ట్స్ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళని ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని చెప్పేసి కేటగరైజేషన్ చేస్తారనమాట. ఏ గ్రేడ్ పర్సన్కి అయితే కనుక వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చేసి 30 lakhs per year, బి గ్రేడ్ అయితే కనుక వాళ్ళకి 20 lakhs per year, సి గ్రేడ్ అయితే 10 lakhs, డి గ్రేడ్ అయితే 5 lakhs. ఇలా మనకి వాళ్ళకి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉంటుంది కేటగరైజేషన్ అనమాట. ఇది మళ్ళీ 1 year తర్వాత వీటిని రివైవ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి గ్రేడ్లో ఉన్న పర్సన్ పర్ఫార్మెన్స్ బాగైతే వాళ్ళు నెక్స్ట్ గ్రేడ్ కానీ లేకపోతే అంతకన్నా హైయెస్ట్ గ్రేడ్ కానీ ఇలా అప్వర్డ్ మూమెంట్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ ఇలా ఉంటుందన్నమాట. సేమ్ మన క్రికెట్లో కూడా మనకి డిఫరెంట్ ఏ క్లాస్, బి క్లాస్ అని చెప్పేసి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. కాంట్రవర్సీ అంతా ఎవరితో స్టార్ట్ అయిందంటే ఈ వ్యక్తితో స్టార్ట్ అయింది. ఇతను ఎప్పుడైతే కనుక WFI ప్రెసిడెంట్గా ఉండి ఇతని పైన చాలామంది రెజ్లర్స్, అంటే బ్రిజ్ భూషణ్ ఇతని పేరు యాక్చువల్గా, ఇతని పైన చాలామంది రెజ్లర్స్ ఏం ఆరోపిస్తున్నారంటే తను సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు చాలామంది రెజ్లర్స్ని అని చెప్పేసి. ఇతను బీజేపీ పార్టీ తరపున ఎలక్ట్ అయినటువంటి ఎంపీ కూడా. ఓకే, సరే, అతను చాలామంది రెజ్లర్స్ని సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు. అండ్ తన చేతిలో సెక్షువల్ హరాస్మెంట్కి గురైనటువంటి ఒక వన్ ఆఫ్ ద రెజ్లర్ మైనర్ కూడా. కాబట్టి ఇతని పైన పోక్సో యాక్ట్ బేస్ చేసుకొని కేసు ఫైల్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేశారు. ఓకే, మరి వాళ్ళ డిమాండ్కి తగినట్టుగా తను రిజైన్ చేయడం. దాని తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా కొత్త ఎన్నికలు జరిగినాయి. కొత్త ఎన్నికలలో ఇతని ప్లేస్లో ఇతని క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ న్యూ వైన్ ఇన్ ద ఓల్డ్ బాటిల్. ఓకే, సో పాత సీసాలో కొత్త సారా టైప్ అనమాట. మళ్ళీ సేమ్ వాళ్ళ పర్సనే వచ్చారని చెప్పేసి నిన్న మనకి 2-3 రెజ్లర్స్ రిజైన్ చేయడం, కొంతమంది వాళ్ళకి ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును కూడా బ్యాక్ ఇచ్చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి WFI ఫెడరేషన్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఓకే, సరే, ప్రొటెస్ట్ విషయం చూద్దాం మనం. టాప్ రెజ్లర్స్ వినేష్ ఫోగట్, అలానే సో మిగతా టాప్ రెజ్లర్స్ కూడా వీళ్ళు బ్రిజ్ భూషణ్ చాలా ఇయర్స్ నుంచి ఒక ఉమెన్ రెజ్లర్స్ని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి, అలానే కొంతమంది కోచెస్ కూడా నేషనల్ క్యాంప్ ఏదైతే లక్నోలో ఉందో వీళ్ళు సెక్షువల్ హరాస్మెంట్కి ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి వీళ్ళు. దాంతోపాటు WFI ఫండ్స్ మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు. అలానే డిసిషన్స్లో ఆర్బిటరీగా తీసుకుంటున్నారు. అంటే కొన్నిసార్లు కొన్ని టోర్నమెంట్లో కొంతమందిని సెలెక్ట్ చేయడం కానీ, గ్రేడింగ్ ఉంది కదా, ఎవరికి ఏ గ్రేడ్ ఇవ్వాలన్న వాటిల్లో కొంత ఆర్బిటరీనెస్ ఉందని చెప్పేసి వాళ్ళపైన కంప్లైంట్స్ వచ్చాయి. రెజ్లర్స్ ఏం డిమాండ్ చేశారంటే వాళ్ళపైన FIR రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయమని, దాంతోపాటు వాళ్ళని పోక్సో యాక్ట్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయమని చెప్పి కూడా రెజ్లర్స్ డిమాండ్స్. దాని తర్వాత మనకి ఓవర్సైట్ కమిటీ జాన్ 2023లో వీళ్ళ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళని ప్రొటెస్ట్ ఆపని చెప్పేసి ఈ యొక్క ఇష్యూని అడ్రస్ చేయడానికి మేము కమిటీని అపాయింట్ చేస్తున్నామని చెప్పేసి 6 member కమిటీని అపాయింట్ చేశారు అండర్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ మేరీ కోమ్. వీళ్ళకి ఒక 4 weeks ఇచ్చారు. కాకపోతే వీళ్ళు వితిన్ 1 weekలోనే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అప్పటి నుంచి అసలు యొక్క కమిటీ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అయిపోయింది. కమిటీ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కూడా రావట్లేదు. అంటే రెజ్లర్స్కి ఎలాంటి ఒపీనియన్ వచ్చిందంటే ఈ కమిటీ సరిగ్గా గ్రౌండ్ వర్క్ చేయకుండానే ఏదో సర్ఫేస్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేసేసి ఒక రిపోర్ట్, ఒక ఫార్మాలిటీగా మాత్రమే ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీనివల్ల వాళ్ళకి పెద్దగా ఏం చేంజ్ అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. దట్ ఈస్ ద రీజన్ మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆ టైంలో నేను WFI ఎలక్షన్ కండక్ట్ చేద్దామని ట్రై చేసింది. ఓకే, ఫస్ట్లో ఇది ఎలక్షన్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ ఎలక్షన్ సస్పెండ్ అయింది. అప్పుడు అది వీళ్ళు ఇంకా ఎలక్షన్స్ ఇలా టైం కండక్ట్ చేయట్లేదని చెప్పేసి వరల్డ్ లెవెల్లో ఉంటుంది కదా రెజ్లింగ్ ఫెడరేషన్, వరల్డ్ లెవెల్ వాళ్ళు వరల్డ్ ఫెడరేషన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI వాళ్ళ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఏ స్పోర్ట్స్ బాడీ అయినా సరే రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం. రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోతే అప్పుడు ఆ స్పోర్ట్స్ బాడీకి ఉన్నటువంటి మెంబర్షిప్ తీసేస్తారు. అలా WFIకి మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత మొన్న లాస్ట్ మంత్ ఎలక్షన్స్ కండక్ట్ అయింది WFIలో. December 21 రోజు ఎలక్షన్స్ కండక్ట్ అయ్యి బ్రిజ్ భూషణ్ లాయరిస్ట్ సంజయ్ సింగ్ మళ్ళీ కొత్తగా ఎన్నికయ్యాడు. ఇతను ఎన్నికయ్యాడు, మళ్ళీ ఏమైనా చేంజ్ వస్తుందా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి సంబంధించినటువంటి వేరే లాయరిస్ట్ కాబట్టి. అందుకోసం ఆయన ఏం చేశారు, సాక్షి మాలిక్, ఓకే, దాంతోపాటు బజరంగ్ పూనియా అండ్ వినేష్ ఫోగట్ వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. బజరంగ్ పూనియా వాళ్ళు పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చేసేసారు. కాబట్టి స్పోర్ట్ మినిస్ట్రీ ఏం చేసిందంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఈ WFI కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళని సస్పెండ్ చేసి టెంపరీగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో ఒక అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని చూసుకోమని చెప్పారనమాట. ఓకే, మరి వీళ్ళని సస్పెండ్ చేయడానికి కారణం ఏంది WFIని? కారణం ఏంటంటే
ఈ యొక్క రెజ్లర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అందుకోసం మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పలేదు. ప్రస్తుతానికి కారణం ఏమన్నారంటే వీళ్ళు కొన్ని డిసిషన్స్ ఏవైతే తీసుకున్నారో ఇవి చాలా తొందరగా తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ అండర్-20 అలానే అండర్-15 ఛాంపియన్షిప్ టోర్నమెంట్ షెడ్యూల్స్ వాటిని డిసైడ్ చేయడం, అలానే వీళ్ళ మీటింగ్లలో ఖచ్చితంగా మామూలుగానైతే కనుక సెక్రటరీ జనరల్ ఉండాలి మీటింగ్లలో. ఓకే, సెక్రటరీ జనరల్ లేకుండానే మీటింగ్ వీళ్ళు అరేంజ్ చేశారు. కాబట్టి మేము వీళ్ళని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది ఈ యొక్క WFI కొత్తగా ఎన్నుకున్నటువంటి ఆర్గనైజేషన్ని. ఇది ఈ యొక్క రెజ్లింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఒకసారి మనం దీన్ని జూమ్ అవుట్ చేస్తే కనుక అసలు ఈ ఇష్యూ ఓవరాల్గా ఉమెన్ ఇష్యూ ఇన్ ఇండియా, స్పోర్ట్స్లో ఎస్పెషల్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏంటో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎస్పెషల్లీ మనకి జెండర్ పే డిస్పారిటీ, అంటే లైక్ ఉమెన్ క్రికెటర్కి మెన్స్ క్రికెటర్కి ఉన్నటువంటి పే డిఫరెన్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి పే డిఫరెన్స్, ఆబ్జెక్టిఫైడ్స్ అంటే వాళ్ళని ఉమెన్ అన్నట్టు చూడడము, అంటే వాళ్ళ స్పోర్ట్స్కి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ యొక్క బ్యూటీకి కానీ వాళ్ళ యొక్క జెండర్కి కానీ అలా వాళ్ళని ఆబ్జెక్టిఫైగా చేయడం, అంటే ఒక వస్తువులాగా చూడడం వాళ్ళని. ఓకే, అలానే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, సేఫ్టీ ఇష్యూస్, ఎస్పెషల్లీ అబ్రాడ్ టూర్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఫీమేల్ కోచ్ లేకపోవడం, ఎప్పుడంటే ఖచ్చితంగా ఫీమేల్ కోచ్ వచ్చింది కాబట్టి సోషల్ స్టిగ్మా, అంటే స్పోర్ట్స్ ప్లేయర్లు ఉన్న వాళ్ళు ఎక్కువ వేరే అంటే లైక్ డిఫరెంట్ సెక్షువల్ రిలేషన్స్ ఉంటాయని, ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళైతే స్పోర్ట్స్లో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయన్న సోషల్ స్టిగ్మా, ఇలాంటి వాటి వల్ల కూడా మెయిన్గా మనకి ఒక ఉమెన్స్ ఇష్యూస్ మన ఇండియాలో ఫేస్ చేస్తున్నటువంటిది. ఓకే, సరే, బట్ పాజిటివిటీ ఇన్ అసలు వై ఉమెన్, ఎందుకు ఉమెన్ ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్లో అంటే, నెంబర్ 1 స్పోర్ట్స్లో మనకి ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతామో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటే, దాంతోపాటు లైఫ్ స్కిల్స్ అనేది లైక్ కాన్ఫిడెన్స్ కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యేటువంటి పద్ధతి, టీమ్ స్కిల్స్ కానీ, అండ్ ఇలాంటి జెంటిల్మెన్షిప్ తీసుకోవడం కానీ, ఓకే, ఇలాంటివి సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. అంటే ఏమైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉంటే కనుక వ్యక్తి పైన కాన్ఫిడెన్స్, తన కాన్ఫిడెన్స్ ఉండడానికి, అండ్ ఈవెన్ ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్. దాంతోపాటు ఉమెన్ అయితే కనుక లాంగ్ రన్లో డిసీజ్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటివి అఫ్కోర్స్ ఇండియాలో ఇప్పుడు ఉమెన్కి స్పోర్ట్స్ మెడల్స్ లేదా పాజిటివ్గా మోడల్స్ ఉన్నారంటే ఉన్నారు. అఫ్కోర్స్ PT ఉషా కానీ, ఈవెన్ మనకి ఇంతకుముందు ఇంటర్నేషనల్ లెవెల్లో అంజు బాబీ జార్జ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో అథ్లెటిక్ ఫెడరేషన్కి, ఇండియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్కి మనకి PT ఉషా ఉన్నారు. దాంతోపాటు మీకు ఐడియా ఉండాలి, రీసెంట్గానే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఇంగ్లాండ్ పైన గెలిచారు అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా పైన కూడా గెలిచారు. ఇలాంటి పాజిటివ్ డెవలప్మెంట్స్ ఎలాగో వస్తున్నాయి మనకి. సరే, ఇనిషియేటివ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఏమని, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఉమెన్ కోచ్ ఖచ్చితంగా ఉండాలి మన ఉమెన్ టీమ్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు. అలానే సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఏదైతే ఉందో 2013, అంటే దానికన్నా ముందు మనకి విశాఖ గైడ్లైన్స్ ఉండే. విశాఖ గైడ్లైన్స్ అంటే మనకి విశాఖ NGO వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, అందులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చిందంటే వర్క్ ప్లేస్, పని ప్రదేశాల్లో ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్ని మీరు ఎలా తగ్గించవచ్చు అని చెప్పేసి. దాని స్థానంలో తర్వాత వచ్చినటువంటి చట్టం ఏంది మనకి, ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. దాంతోపాటు మనకి అంటే వర్క్ ప్లేస్ అంటే పని ప్రదేశం అంటే ఏదైనా ఉండొచ్చు. స్పోర్ట్స్ దగ్గర కూడా మనకి పని ప్రదేశాల కిందకి వస్తుంది. మనకి షీ బాక్స్ అనే దాన్ని మెయింటైన్ చేయడం, సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్, సో దట్ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలంటే రిజిస్టర్ చేయవచ్చు. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ తీసుకొస్తుంది. కంప్లైంట్ తీసుకోవడానికి కానీ, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్ని రోజులలోనే దాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013, ఇందులో మనకి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఇందులో ఉన్నవి ఏదైనా కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే ఉంటుంది. మనకి ఫిజికల్ కాంటాక్ట్ అనే కాదు, సెక్షువల్ అంటే ఏదైనా పని కోసం సెక్షువల్ అంటే లైక్ సెక్షువల్ యాక్ట్ని డిమాండ్ చేయడం, ఓకే, అది కానీ, లేదా సెక్షువల్లీ రిమార్క్స్ కానీ, ఈవెన్ పోర్నోగ్రాఫిక్ వీడియోస్ పంపించడం కానీ, ఈవెన్ న్యూడ్ ఫొటోస్ని డిమాండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి సెక్షువల్ హెరాస్మెంట్లో భాగం. ఓకే, సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఏంటంటే, ఇలా ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ సెక్షువల్ హెరాస్మెంట్కి గురైనప్పుడు వాళ్ళకి ఒక లీగల్ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వాలి, వాళ్ళు లీగల్గా కేసెస్ ఎలా ఫైల్ చేయాలి అన్నటువంటి సిస్టమ్ ప్రొవైడ్ చేయడం. దాంతోపాటు సెక్షువల్ హెరాస్మెంట్కి అగెన్స్ట్ కమిటీస్ని ఫామ్ చేయడం డిఫరెంట్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో, అండ్
ఎవరైనా సరే డ్యూ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే కనుక, అంటే సెలక్షన్లో కానీ ఉమెన్లో కొంతమంది విషయంలో ఆర్బిటరీనెస్ ఉన్నప్పుడు సరిగా డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే వాళ్ళని అకౌంటబుల్గా ఉండేటట్టు చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఉమెన్లో కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. అలానే ఎవరైనా సరే సెక్షువల్ హరాస్మెంట్ చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా మనం చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. నెక్స్ట్ ఎస్టర్డే వీడియో క్వశ్చన్ చూద్దాం మనం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఇండియా నేపాల్ బార్డర్. ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను, దీనికి సంబంధించి ఏవి టైగర్ రిజర్వ్ అని నేను మిమ్మల్ని అడిగాను, వాల్మీకి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ మనకి సాహిత్య అకాడమీ అవార్డుకి సంబంధించి ఇట్ ఈస్ అవార్డెడ్ ఫర్ ద మోస్ట్ అవుట్స్టాండింగ్ బుక్స్ ఆఫ్ లిటరరీ మెరిట్. ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ ఫర్ ద లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజ్ అయిన వాటికి ఇవ్వాలని లేదు, దేనికైనా ఇవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే రైట్ మనకి. నందాపా ఫ్లయింగ్ స్క్విరల్ ఇది నాక్టర్నల్, ఎస్ రైట్. ఇది మనకి షెడ్యూల్ 2లో ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, రైట్ మనకి. నందాపా నేషనల్ పార్క్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇందులో ఏ పేర్ కరెక్ట్గా మ్యాచ్ లేదు, ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ రిమైన్ ఎ ఛాలెంజ్ ఇన్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివ్ వర్క్ ప్లేస్. ఇండియాలో జెండర్ ఈక్వాలిటీ విషయంలో ఈ యొక్క సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ అనేది దీని యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లెయిన్ హౌ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ 2013 ఎన్ష్యూర్స్ సేఫర్ వర్క్ ప్లేస్. అంటే ఈ యాక్ట్ అంటే వర్క్ ప్లేస్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఫామ్ చేస్తుందో, ఆల్సో హైలైట్స్ ద అసోసియేట్ ఛాలెంజ్. అంటే ఈ యాక్ట్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్, ఓకేనా. సరే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము కాబట్టి ఇందులో మెయిన్గా మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్తో పాటు అసలు రెజ్లర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు ఇన్ని రోజులు, వాళ్ళ ఇష్యూ ఏంది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, ప్రభుత్వం ఏం నెరవేర్చింది, కొత్తగా ఫామ్ అయినటువంటి WFI బాడీ ఎందుకు సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది, అట్ ద సేమ్ టైం అసలు ఈ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే ఏంది, దాంతోపాటు మన ఇండియన్ స్పోర్ట్స్ డొమైన్లో ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా రెజ్లర్స్ ఇష్యూకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.